వాయుగుండం కొనసాగుతుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాలో ఆకాశం మేఘావృతమై కొన్ని చోట్ల జల్లులైతే పడతాయని అంచనా వేసింది. తీర ప్రాంత మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సంక్రాంతి పండుగ సందర్భంగా రెండవ రోజు టోల్ గేట్ వద్ద వాహన రద్దీ కొనసాగుతుంది. తెల్లవారుజాములోని వాహనాలు బార్లు తీరడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విజయవాడ వైపు 11, హైదరాబాద్ వైపు 5 టోల్ గేట్ల వద్ద అయితే వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. శీతల గాలులతో తెలంగాణ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రాత్రి నుంచి ఉదయం వరకు అయితే చలి వణికిస్తుంటే ఉదయం 8 గంటల నుంచి 11 గంటల మధ్య అయితే మళ్లీ సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య శీతల గాలులతో జనాలు చలికి బెంబలెత్తిపోతున్నారు. తెలంగాణ రెడ్డి కోహినీర్లో సంగారెడ్డి కోహినీర్లో అయితే 7.9 డిగ్రీల సెల్సియస్, ఇక ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో అయితే 7 డిగ్రీల సెల్సియస్ ఉండగా 12 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు, 8 జిల్లాల్లో అయితే 10.1 నుంచి 11 మధ్య, మిగిలిన జిల్లాల్లో అయితే 11.1 నుంచి 14 డిగ్రీల మధ్య అయితే నమోదయ్యాయి. సంక్రాంతి పండుగకు పేరు పెట్టిన ఆంధ్రప్రదేశ్ కోడి పందాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో జూదం, జంతు హింసను కట్టుదిట్టంగా నిరోధించాలని, కోడి పందాలు నిర్వహించే బరులపై అయితే పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే 144 సెక్షన్ విధించమని, కోడి పందంలో లభించిన సొమ్మునైతే సీజ్ చేయమని కూడా పేర్కొంది. దీంతో ముఖ్యంగా గోదావరి జిల్లాలోని కోడి పందాలకు భద్రత నియంత్రణపై అయితే పోలీసులు దృష్టి సారించడం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ సంతరించుకుంది. సంక్రాంతి పండుగను చిన్న పెద్ద అందరూ ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగ సందర్భంగా హైదరాబాద్ లోని నాగరత్నం నాయుడు ఫామ్ లో అయితే సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. కుటుంబ సమేతంగా కలిసి ఫామ్ హౌస్ లో పండుగ నిర్వహించారు. ఇక పూజలు చేసి భోగి మంటలు వేసుకొని ఆడి పాడారు. అన్నమయ్య జిల్లా రాయచోటి రామాపురం ప్రాథమిక పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఇక పండుగకు ఇంకా కొన్ని రోజులు ఉన్నప్పటికీ పాఠశాలలో అయితే పండుగ వాతావరణం ఏర్పడింది. పిల్లలు, పెద్దలు, ఉపాధ్యాయులు కలిసి కోలాటాలు, భోగి మంటలతో సంబరాలు చేసుకున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాటలు, ఆటలు నిర్వహించారు. ఉట్టిని కొట్టే కార్యక్రమం ద్వారా పండుగ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఇక రామాపురం ప్రాథమిక పాఠశాల సిబ్బంది అందరూ కలిసి ఈ సంబరాల్లో పాల్గొన్నారు. తిరుమల ఘాట్ రోడ్ లో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని టీటీడీ ప్రస్తుత నిబంధనలు మరలా స్పష్టంగా తెలిపింది. 4 చక్రాల వాహనాలు ఉదయం 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అయితే మాత్రమే రోడ్డు ప్రయాణం చేయాలని సూచించింది. ఇంకా రాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు రోడ్డు మూసివేస్తామన్నారు. ద్విచక్ర వాహనాలకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అనుమతిస్తామని వెల్లడించారు. సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు చేశారు. గుజరాత్ లోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయంలో సోమనాథ స్వాభిమాన పర్వ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఆలయ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు నివాళులర్పిస్తూ 108 గుర్రాల ఊరేగింపులో ఆయన చారిత్రక శౌర్య యాత్రను నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి వేడుకలనైతే తిలకించారు. ఇక యాత్ర అనంతరం ప్రధాని సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా లక్షలాది మంది హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు అయితే ప్రయాణిస్తున్నారు. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా ప్రయాణికుల బలహీనతతో అయితే ఆసరాగా చేసుకుని టికెట్ రేట్లనైతే ఆకాశానికి ఎక్కిస్తోంది. ఇక సాధారణంగా 600 నుంచి 1200 ఉండాల్సినటువంటి టికెట్ల ధర ఇప్పుడు 2000 నుంచి 3500కి చేరింది. ఆన్లైన్ సీట్లు లేవని చూపించి అదే బస్సుల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా శ్రీశైలంలో జరుగుతున్న మహోత్సవాల్లో చెంచు గిరిజన భక్తులకు అయితే ప్రత్యేక ఆహ్వానించారు. ఇక చెంచులు స్వామివారిని అయితే చెంచు మల్లయ్య అని పిలుస్తూ తేనె, పండ్లు, ఇక అటవీ ఉత్పత్తులను పవిత్రంగా సమర్పిస్తారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పండుగ కోసం సొంత ఊళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం హైదరాబాద్ విజయవాడ మధ్య మొత్తం అయితే 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటనలో అయితే తెలిపింది. ఈ రైళ్లు పండుగకు ముందు తర్వాత రోజుల్లో అయితే రాకపోకలు సాగించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లలో చైర్ కార్ బోగీలతో పాటు జనరల్ బోగీలు కూడా ఉంటాయని, ముఖ్యంగా రిజర్వేషన్ లేకుండా ప్రయాణించే వారిని దృష్టిలో ఉంచుకొని సగానికి పైగా జనరల్ బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లయితే రైల్వే అధికారులు వెల్లడించారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర భక్తుల సందోహం అయితే కిటకిటలాడుతుంది. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులైతే మేడారం చేరుకున్నారు. ఇక సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పడిగిద్దరాజుల గద్దెల వద్ద అయితే పసుపు కుంకుమ ఎత్తుబెల్లం సమర్పించి అయితే భక్తులు మొక్కులు చెల్లిస్తున్నారు. ఇక సమ్మక్క గద్దె వద్ద అయితే భక్తుల రద్దీ అధికంగా ఉండటం గమనార్హం. నెల్లూరు జిల్లా ఔటర్ రింగ్ రోడ్ పై మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్ వేయాలనే ఆలోచన మంచిదే అయినప్పటికీ ప్రస్తుతం నెల్లూరుకు ఔటర్ రింగ్ రోడ్ అవసరం లేదని తెలిపారు. గతంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఉండేవని, మినీ బైపాస్ ఏర్పాటు తర్వాత ట్రాఫిక్ తగ్గిందని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోని ఫలక్నుమా పరిసర ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ సజ్జనార్ ఆదేశాల మేరకు అయితే పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 15 వాహనాలను సీజ్ చేయడంతో పాటు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న చైనా మోంజానైతే స్వాధీనం చేసుకున్నారు. చైనా మోంజా వినియోగం వల్ల అయితే ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఎలాంటి నిర్లక్ష్యం వహించబోమనైతే పోలీసులు స్పష్టం చేశారు. పోలవరం జిల్లా మారేడుమిల్లిలో జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ ఆధ్వర్యంలో అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సరళ్ అనే కార్యక్రమం నిర్వహించారు. దీని ద్వారా గిరిజన మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు టైలరింగ్ శిక్షణ అందించనున్నారు. 30 మంది గిరిజన మహిళలకు ఉచిత కుట్టు మిషన్ పంపిణీ చేశారు.